నర్సాపురం కాన్స్టిట్యూన్సీలో కనుక చూసుకున్నట్లయితే చివరి నిమిషం వరకు కూడా గాలి అనిల్ కుమార్ గారికి అండ్ ఆల్సో వచ్చేసి మీకు ఇద్దరికి మధ్యలో కూడా టికెట్ కోసం చాలా వరకు ప్రయత్నాలు చేశారు కదా. చివరి నిమిషంలో మీకు టికెట్ రావడానికి గల కారణాలు ఏంటంటారు సార్? ముఖ్యంగా ఏంటంటే 2019లో ప్రస్తుత ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలో నుండి బీఆర్ఎస్లోకి జాయిన్ అయినప్పుడు అక్కడ పొలిటికల్ వ్యాక్యూమ్ ఉండే. ఆ సమయంలో నేను ప్రతి గ్రామానికి వెళ్ళి అదేవిధంగా అప్పుడు జరుగుతున్నటువంటి ఎంపీటీసీ ఎన్నికలు, జడ్పీటీసీ ఎన్నికల్లో మరి నిలబడ్డటువంటి అభ్యర్థులకు అండగా ఉండి కాంగ్రెస్ పార్టీ పునర్వైభవం తేవాలని గ్రామాల్లో 4 సంవత్సరాలు అదేవిధంగా తిరగడం, ప్రజలకు దగ్గర అవడము, ప్రజల్లో నా పేరు బలంగా ఉండడం ఆ రోజు నాకు టికెట్ రావడానికి కారణమైంది. అదేవిధంగా గాలి అనిల్ కుమార్ స్థానికేతరుడు కావడం, ఆయన అప్పటికే పటాన్చేరు అభ్యర్థిత్వాన్ని కోరుకోవడము, చివరి నిమిషంలో మా దగ్గరకు వచ్చి టికెట్ అడగడం, కాబట్టి స్థానికంగా ఉన్న నన్నే పార్టీ స్థానిక నేతగా గుర్తించి ప్రజల్లో ఉన్నటువంటి ఆ యొక్క ప్రజల అభిప్రాయం మేరకు మీకు సీట్ ఇచ్చింది.